Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని మేజర్ మైనర్ పేపర్కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 1కి సంబంధించిన పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 1కి సంబంధించిన నాట్ అండ్ ఎగ్జాక్ట్ డిఈలో మెథడ్ 3 గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ చూడండి, ప్రాబ్లం ఏంటంటే సాల్వ్ 2xy ప్లస్ 1 ఇంటూ వై డిఎక్స్ ప్లస్ 1 ప్లస్ 2xy మైనస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ వై క్యూబ్ ఇంటూ ఎక్స్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ 0. మీరు ప్రాబ్లమ్ని చూడంగానే y ఇంటూ సంథింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై డిఎక్స్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ వై డివై అది ఉంది. అట్లా ఉంది అంటే డైరెక్ట్గా నాట్ అండ్ ఎగ్జాక్ట్లో మెథడ్ 3 అని ఫిక్స్ చేయొచ్చు. ఓకేనా? ఎస్. మరి చూడండి, సో దీని యొక్క వర్కింగ్ రూల్ ఏంటి ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివైతో కంపేర్ చేసుకుంటాం. సో అలా కంపేర్ చేసిన తర్వాత ఎంని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్, అలానే ఎన్ని ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం. అంటే ఈ వైతో మల్టిప్లై చేసేస్తాం 2 టర్మ్స్ని, ఎక్స్తో 3 టర్మ్స్ని మల్టిప్లై చేసేస్తాం. అప్పుడు అవి రెండు నాట్ ఈక్వల్ వస్తాయి, అంటే ఈక్వల్ రావన్నమాట. సో కాబట్టి దేర్ ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్ డి అని చెప్పచ్చు. దీనికి ఒక నంబర్ ఇస్తాను. మరి నాట్ అన్ ఎగ్జాక్ట్ డిలో మెథడ్ 3 అని ఫిక్స్ చేసేసాం. ఎందుకంటే గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ వై డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మరి ఇట్లా ఉంది చూడండి, వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఇక్కడున్నా ఒకటే, మల్టిప్లైర్లు ఎక్కడున్నా ఒకటే కదా. ఓకే, ఎక్స్ ఇక్కడున్నా ఒకటే, y into f of x into y, that is a function in the variable x and y, xy లో ఫంక్షన్. ఓకే, ఎస్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నాట్ అండ్ ఎగ్జాక్ట్ని ఎగ్జాక్ట్గా మారుస్తాం బై యూజింగ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి 1/mx మైనస్ ఎన్వై. ఈ ఎంఎక్స్ మైనస్ ఎన్వై అనేది ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఎందుకంటే ఒకవేళ 0 అయిందనుకో డినామినేటర్ వాల్యూ సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ అవుతుంది. ఇన్ఫినిటీలో ప్రాబ్లమ్స్ ఉండదు కాబట్టి ఇది ఖచ్చితంగా 0 రాకూడదు. గుర్తుపెట్టుకోండి, మెథడ్ 2లో హోమోజీనియస్ మెథడ్ అంటాం. మెథడ్ 2ని హోమోజీనియస్ మెథడ్, అక్కడ ఐఎఫ్ని కనుక్కోవడానికి ఇక్కడ ప్లస్ పెట్టాలి అంతే. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. మెథడ్ 2కి 3కి డిఫరెన్స్ ఏంటి? ఐఎఫ్ మాత్రమే. మెథడ్ 2లో ఐఎఫ్కి ఫార్ములా 1/mx ప్లస్ ఎన్వై, హోమోజీనియస్ కాబట్టి ప్లస్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకా మిగిలింది మోడల్ 3, సో వై ఇంటూ సంథింగ్ లాగా ఉంది కాబట్టి ఎంఎక్స్ మైనస్ ఎన్వైని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇలా వచ్చిన ఐఎఫ్ని మనము నంబర్ 1తో మల్టిప్లై చేస్తాం, మళ్ళీ ఇంకొక ఈక్వేషన్ లాగా వస్తుంది, న్యూ ఈక్వేషన్. సో అప్పుడు దాన్ని m1 n1 డివైతో కంపేర్ చేసుకొని m1 వైతో n1 ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తా, రెండు ఈక్వల్ వస్తాయి. అప్పుడు మరి రెండు ఈక్వల్ వచ్చినప్పుడు సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఏంటి? ఇంటిగ్రల్ m1 dx y కాన్స్టెంట్ టర్మ్స్ ఇన్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు c. ఓకే, సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఆర్ గివెన్ డిఈ ఈస్, సో ఏంటంటే 2xy ప్లస్ 1 ఇంటూ వై డిఎక్స్ ప్లస్ 1 ప్లస్ 2xy మైనస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ వై క్యూబ్ ఇంటూ ఎక్స్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. నంబర్ 1. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఈ 2 టర్మ్స్ అయితే 3 టర్మ్స్ని ఎక్స్తో మల్టిప్లై చేస్తాం. ఓకే, చూడండి, 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై వై స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై అంటే వై డిఎక్స్ ప్లస్
ఎక్స్తో 3 టర్మ్స్ని మల్టిప్లై చేయండి. 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్ పవర్ 4 వై క్యూబ్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. సో 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్ పవర్ 4 వై క్యూబ్. సో ఇప్పుడు మనము mdx ప్లస్ ndyతో కంపేర్ చేద్దాం. సో కంపేరింగ్ the above equation with దేంతో కంపేర్ చేయాలంటే mdx ప్లస్ ndy సో ఈజ్ ఈక్వల్ టు 0 we get. సో m అంటే dx కోఎఫిషియంట్, దీని కోఎఫిషియంట్. ఓకే, సో m ఈజ్ ఈక్వల్ టు 2xy స్క్వేర్ ప్లస్ y. అదేవిధంగా n x ప్లస్ 2x స్క్వేర్ y మైనస్ x పవర్ 4 ఇంటూ y క్యూబ్. mని yతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. సో డో m బై డో y ఈజ్ ఈక్వల్ yతో చేస్తున్నాను కాబట్టి x మనకు సంబంధం లేదు. x సపరేట్గా ఉంటే దాని వాల్యూ 0. ఎక్స్ వై మల్టిప్లైర్స్లో ఉంటే నువ్వు ఎక్స్ని పక్కన పెట్టేసి వైతో మాత్రమే చేయి. ఓకే, ఇక్కడ 2x అది కాన్స్టెంట్ పక్కన పెట్టేయండి. వై స్క్వేర్కి 2y ఆల్రెడీ 2 ఉంది, 4xy. ఓకే, సో 4xy y యొక్క డిఫరెన్షియేషన్ 1. నెక్స్ట్ ఇప్పుడు nని xతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాను. x యొక్క డిఫరెన్షియేషన్ 1. ఇక్కడ చూడండి x y మల్టిప్లైస్లో yని పక్కన పెట్టు. ఎక్స్ స్క్వేర్కి 2x 2 ఇంటూ 4xy మైనస్ x పవర్ 4కి డిఫరెన్షియేషన్ 4x క్యూబ్ ఇంటూ y క్యూబ్ అట్లనే ఉంటుంది. ఓకేనా, ఓన్లీ నువ్వు xతోనే చేయాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, రెండు నాట్ ఈక్వల్. సో కాబట్టి దేర్ ఫోర్ డో m బై డో y నాట్ ఈక్వల్ టు డో n బై డో x. సో దేర్ ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ నాట్ an exact DE. దేర్ ఫోర్ given equation is not an exact DE. ఓకే, మరి నాట్ అన్ ఎగ్జాక్ట్ డి తర్వాత ఐఎఫ్ని కనుక్కోవడానికి మెథడ్ 3 అని మన ఇచ్చిన ఈక్వేషన్ అని ఫిక్స్ చేస్తాం. సో ఆల్సో గివెన్ ఈక్వేషన్ is in the form of ఏంటంటే సో y ఇంటూ f ఆఫ్ xy dx ప్లస్ x ఇంటూ g ఆఫ్ xy dy ఈజ్ ఈక్వల్ టు 0. y ఇంటూ సంథింగ్ లాగా ఉంది, x ఇంటూ సంథింగ్ లాగా. ఓకే, సో ఎస్ ఇప్పుడు mx ప్లస్ ny మైనస్ mx మైనస్ nyని కనుక్కుందాం. ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేయాలిగా. నౌ mx మైనస్ ny ఈజ్ ఈక్వల్ టు mని xతో మల్టిప్లై చేయి. m అంటే ఇదే కదా, దీన్ని xతో చేద్దాం. సో 2xy స్క్వేర్ ప్లస్ y ఇంటూ పక్కన x మైనస్ ఉంది, n అంటే ఇదంతా రాసేద్దాం, మైనస్ x ప్లస్ 2x స్క్వేర్ y మైనస్ x పవర్ 4 ఇంటూ y క్యూబ్ పక్కన y. ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. ఇప్పుడు xతో ఈ 2 టర్మ్స్ని yతో 3 టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x ఇంటూ x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ x ఇంటూ y అంటే xy మైనస్లోని xతో yతో మల్టిప్లై చేయండి, మైనస్ xy ప్లస్ xy క్యాన్సల్, మల్టిప్లై చేయండి. ఓకే,
మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2x² ఇంటూ y², ఎందుకంటే అక్కడ 2x² ఇంటూ y ఉంది కాబట్టి. ఓకే, సో మళ్ళీ ఈ రెండు క్యాన్సిల్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో x⁴ y⁴, ఓన్లీ ఒక టర్మ్, సింగిల్ టర్మ్ మాత్రమే మిగిలింది. సో దట్ ఈస్ x⁴ ఇంటూ y⁴, విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఏంటి? mx మైనస్ ny. మరి ఇప్పుడు IFని క్యాలిక్యులేట్ చేద్దాం. సో IF ఈజ్ ఈక్వల్ టు 1/mx మైనస్ ny. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/x⁴ ఇంటూ y⁴. ఇలా వచ్చిన IFని మనం నంబర్ 1తో మల్టిప్లై చేస్తాం. ఒక్కసారి నంబర్ 1 ఏంటో ఇక్కడ నోట్ చేస్తున్నా. ఓకే, ఇది నంబర్ 1. చూడండి, మీరు కావాలి అంటే ఒక లైన్ రాస్తున్నాను. సో మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ IF, దెన్ చూడండి 1/x⁴ y⁴, 1/x⁴ y⁴. ఓకేనా? ఎస్. సో 1 implies చెప్పండి 2xy ప్లస్ 1 డివైడెడ్ బై x⁴ ఇంటూ y⁴, పక్కన y ఉంది, dx కూడా ఉంది, ప్లస్ 1 ప్లస్ 2xy మైనస్ x³ ఇంటూ y³ డివైడెడ్ బై x⁴ y⁴, పక్కన x ఉంది, dy ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ y క్యాన్సిల్, x క్యాన్సిల్. నెక్స్ట్ స్టెప్ చూడండి. సో ఇక్కడ న్యూమరేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క టర్మ్ని డినోమినేటర్తో డివైడ్ చేద్దాం. సో 2xy డివైడెడ్ బై ఇక్కడ x⁴ ఉంటుంది, ఇంకా y³, ఎందుకంటే y ఇక్కడ ఒక y క్యాన్సిల్ అయింది. సో x⁴ ఇంటూ y³ ప్లస్ 1/x⁴ ఇంటూ y³, ఓకే, dx ప్లస్ ఇప్పుడు న్యూమరేటర్లో 3 టర్మ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క టర్మ్ని డినామినేటర్తో డివైడ్ చేద్దాం. సో 1/ ఇక్కడ x³ ఉంటుంది, y⁴, ఇక్కడ x⁴ y³, ఇక్కడ x³ y⁴, ప్లస్ 2xy డివైడెడ్ బై x³ ఇంటూ y⁴, మైనస్ x³ ఇంటూ y³ డివైడెడ్ బై x³ ఇంటూ y⁴, ఇంటూ పక్కన dy ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మరి క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయి, చేద్దాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇక్కడ ఒక x క్యాన్సిల్, y క్యాన్సిల్. ఇంకేముంటుందంటే న్యూమరేటర్లో 2 మాత్రమే ఉంటుంది, డినోమినేటర్లో x³ y², 2/x³ ఇంటూ y². ఓకే, నెక్స్ట్ ప్లస్ 1/x⁴ ఇంటూ y³ పక్కన dx ప్లస్ 1/x³ ఇంటూ y⁴, అది అలానే రాసేద్దాం, ప్లస్ 2/x డినోమినేటర్ x క్యాన్సిల్, x² ఇంటూ y³ మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ x³ క్యాన్సిల్, y³ y⁴, 1/y మైనస్ 1/y into dy which is equal to 0.
ఎస్ దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. దీన్ని మళ్ళీ మనం m1 dx ప్లస్ n1 dy తో కంపేర్ చేద్దాం. ఓకే, సో కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ m1 dx ప్లస్ n1 dy. దీంతో కంపేర్ చేస్తున్నాను. we get m1 అంటే ఇదంతా. సో m1 ఈజ్ ఈక్వల్ టు 2 బై ఎక్స్ క్యూబ్ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఇంటూ వై క్యూబ్. ఓకే, m1 ఇదంతా n1 ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ క్యూబ్ ఇంటూ వై పవర్ 4 ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై క్యూబ్ మైనస్ 1 బై వై. ఇప్పుడు మనం m1ని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. n1ని xతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, సో డో m1 బై డో వై ఓన్లీ వైతోనే చేయాలి, ఎక్స్ నీకు సంబంధం లేదు. అంటే 2 బై ఎక్స్ క్యూబ్ పక్కన పెట్టేయండి. 1 బై ఎక్స్ స్క్వేర్కి వై స్క్వేర్ ఉంది, 1 బై వై స్క్వేర్కి డిఫరెన్షియేషన్ మైనస్ 2 బై వై క్యూబ్. మళ్ళీ ఇక్కడ వై టర్మ్ ఉంది, సో 1 బై ఎక్స్ పవర్ 4 పక్కన పెట్టేయండి. 1 బై వై క్యూబ్కి డిఫరెన్షియేషన్ మైనస్ 3 బై వై పవర్ 4. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఇక డినామినేటర్లో 2 ఉంటే న్యూమరేటర్లో మైనస్ వస్తుంది. -2 ఒక పవర్ని పెంచాలి డినామినేటర్. వై క్యూబ్ పైకి పోతే -3 గుర్తుపెట్టుకోండి, ఇంకా వై పవర్ 4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -4 బై ఎక్స్ క్యూబ్ ఇంటూ వై క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది 3 బై ఎక్స్ పవర్ 4 ఇంటూ వై పవర్ 4. మరి దీని కథ చూద్దాం. డో n1 బై డో ఎక్స్. సో n1 ని ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాను. చూడండి, ఎక్స్తో చేస్తున్నప్పుడు వై మనకు సంబంధం లేదు, దీని వాల్యూ నథింగ్, 0. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేసినప్పుడు వై పక్కన పెట్టేసేయండి. 1 బై వై పవర్ 4, 1 బై ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేషన్ -3 బై ఎక్స్ పవర్ 4 -3 బై ఎక్స్ పవర్ 4. నెక్స్ట్ ఇక్కడ 2 పక్కన పెట్టేసేసి అట్లనే వై క్యూబ్ పక్కన పెట్టండి. 2 బై వై క్యూబ్ పక్కన పెట్టేస్తే ఇంక 1 బై ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ -2 బై ఎక్స్ క్యూబ్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు -3 బై ఎక్స్ పవర్ 4 ఇంటూ వై పవర్ 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ 2 4 ఎక్స్ క్యూబ్ ఇంటూ వై క్యూబ్. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రెండు ఒకటే. -4 బై ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ -4 బై ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ -3 బై ఎక్స్ పవర్ 4 వై పవర్ 4 -3 బై ఎక్స్ పవర్ 4 వై పవర్. ఫస్ట్ ఇది రాసినా ఏది రాసినా ఒకటే కదా, రెండు ఈక్వలా కదా? ఎస్, ఈక్వల్. దేర్ ఫోర్ డో m1 బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో n1 by dou x. Therefore, equation 2 is an exact D. Exact D అయినప్పుడు solution find out చేస్తాం. Solution to equation 2 is so formula integral m1 dx. ఇక్కడే రాస్తున్నా ఇంటెగ్రల్ m1 dx. ఇక్కడ y is constant plus integral terms in capital N1 not involving x into dy is equal to c. గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా. ఇంటెగ్రల్ m1 dx. m1 అంటే ఇదే కదా, సో ఇదంతా m1 dx అయిపోయింది. ప్లస్ టర్మ్స్ ఇన్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x. n1 లో x టర్మ్స్ ఉండకూడదు, x ఉండకూడదు, అంతే. x ఉంది తీసే, x ఉంది తీసే, -1/y. ఓకే,
minus 1 by y dy is equal to c. ఇక్కడ 2 by y square కాన్స్టెంట్, ఎందుకంటే y కాన్స్టెంట్ అని చెప్పాం కాబట్టి ఇంకా మిగిలింది 1 by x cube dx ప్లస్ 1 by y cube కాన్స్టెంట్ 1 by x power 4 dx ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. సో 1 by y dy is equal to c. ఓకే, సో 2 by y square 1 by x cube కి ఇంటిగ్రేషన్. సో అట్లనే 1 by x power 4, ఇది మీకు తెలియకుంటే రఫ్లో చెప్తున్నా చూడండి. మైనస్ 1 by 2x స్క్వేర్ వస్తుంది. సో ఎట్లా అంటే 1 by x cube కి ఇంటిగ్రేషన్ x పవర్ మైనస్ 3 రాయొచ్చు 1 by x cube. న్యూమరేటర్కి వెళ్తే ఇంటెగ్రల్ x పవర్ n dx x పవర్ n ప్లస్ 1 by n ప్లస్ 1 అంటే x పవర్ మైనస్ 3 ప్లస్ 1 by మైనస్ 3 ప్లస్ 1 అంటే x పవర్ మైనస్ 2 by మైనస్ 2 అంటే మైనస్ 1 by 2x స్క్వేర్. x పవర్ మైనస్ 2 డినామినేటర్కి వస్తే 1 by x స్క్వేర్. ఓకే, మైనస్ ఎక్కడున్నా ఒకటే, మైనస్ న్యూమరేటర్ ఆర్ డినామినేటర్, ఇంకా డినామినేటర్లో 2 ఉంది కాబట్టి మైనస్ 1 by 2x స్క్వేర్ ప్లస్ 1 by y క్యూబ్ 1 by x పవర్ మైనస్ 4 x పవర్ 4కి ఇంటిగ్రేషన్ మైనస్ 4 అవుద్ది న్యూమరేటర్. మైనస్ 4 ప్లస్ 1 by మైనస్ 4 ప్లస్ 1 అంటే ఏమవుద్ది మైనస్ 3 by మైనస్ 3 అంటే మైనస్ 1 by 3x క్యూబ్ మైనస్ 1 by 3x క్యూబ్ గుర్తుపెట్టుకోవాలి. 1 by x పవర్ 4కి ఇంటిగ్రేషన్, సో మైనస్ ఇంటెగ్రల్ 1 by y డైరెక్ట్ ఫార్ములా log y ఈజ్ ఈక్వల్ టు c. ఇంకా మైనస్తో మల్టిప్లై చేయొచ్చు ఇంకొక స్టెప్. ఓకే, సో మైనస్ ప్లస్ అవుద్ది, ఇక 2 క్యాన్సిల్ అయిపోతుంది. 1 by x స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్. ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ యాక్చువల్లీ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం ప్లస్ అయిపోతుంది. 1 by 3 ఇంటూ ఎక్స్ క్యూబ్ ఇంటూ వై క్యూబ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో log y ఈజ్ ఈక్వల్ టు c. ఇట్లా చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.